వరంగల్లో మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు. హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్లు చేసిన కేటీఆర్ ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారని కూడా ఆరోపించారు. రేవంత్ రెడ్డి మీద మంచి మర్యాద లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. కవిత ఇప్పటికే శ్రీకృష్ణ జన్మస్థానం వెళ్లిందని, ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమంటున్నారు. ఈ కేసులో కేసీఆర్ వెళ్లిన ఆశ్చర్యం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పైన మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలుకు అంటే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళింది. కేటీఆర్ వెళ్ళక తప్పదు. అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్ దాకా వెళ్ళినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుందో కొండా సురేఖ గారిని తెలుసుకుందాం. మేడం, చాలా హాట్ కామెంట్ చేస్తున్నారు మీరు. శ్రీకృష్ణ జన్మస్థానం కవిత వెళ్ళింది, కేటీఆర్ వెళ్ళవచ్చు, కేసీఆర్ దాకా కూడా వెళ్ళవచ్చు అంటున్నారు. ఏంటి దీని ట్యాపింగ్ వ్యవహారం? మీరు రోజు చూస్తూనే ఉన్నారు, మీ మీడియాలోనే అన్ని కూడా సమాచారాలు వస్తూ ఉన్నాయి. తీగలాగితే డొంక గదిలినట్టుగా ఏదో చిన్న వ్యవహారం అనుకున్నాము, కానీ అది ఎంక్వైరీలో వెళ్ళిన కొద్దీ ఒక్కరి తర్వాత ఒక్కరు బయటికి వస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన ప్రభాకర్ రావు గారు ఆయన దగ్గర నుంచి మొదలు పెడితే మన వరంగల్ మహానుభావుడు నీరుకుల్ల వ్యక్తి కేసీఆర్ గారికి దగ్గర చుట్టము. మరి ఆయన చేసినటువంటి కథలు ఏమున్నాయి, ఆయన తర్వాత కింది అధికారులు డిఎస్పీ స్థాయి వాళ్ళు కానీ మిగతా స్థాయి వాళ్ళు ఒక్కొక్కరుగా ఈరోజు జైలుకి వెళ్తూ ఉన్నారు. వాళ్ళ స్వార్థం కోసం ప్రతిపక్షాల మాటలు వినడానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని పెట్టి అది ఎక్కడ దాకా పోయింది. హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళని బెదిరించడం, వ్యాపారస్తులను బెదిరించడం, అది ఎంత మిస్యూజ్ అయిందో మనం చూసాము. దాంట్లో ఎవరి ఆదేశాలతోటి ఇది జరిగిందా అనేది కంపల్సరీగా వస్తుంది. వచ్చినప్పుడు కేటీఆర్ కేసీఆర్ ఆదేశం లేనిది అధికారులు ఈ కార్యక్రమం చేసే అవకాశం లేదు. ఇది మరి సెట్ కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో కూడా ఉంది అనేటువంటి ఒక మాట కూడా వస్తుంది. అది ఉన్నప్పుడు తప్పకుండా ఆయన కూడా బాధ్యుడయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే నేను ఈ మాట మాట్లాడాల్సి వచ్చింది. 100% అయితే కేటీఆర్ గారు ఇరుక్కున్నారు. ఇంకేమైనా కొంత ఆధారం దొరికితే కేసీఆర్ వరకు కూడా వెళ్ళొచ్చు అవకాశం ఉందని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు ముగ్గురు మాజీ మంత్రులు కూడా ఈ కేసులో ఉన్నారంటున్నారు. ఆ మాజీ మంత్రులు ఎవరై ఉండవచ్చు అని మీరు అనుకుంటున్నారు? నేను అంతవరకు లోతుకి వెళ్ళాను, కానీ ఎంతమంది ఉన్నా కూడా అనే మాట నేను చెప్పాను. ఇప్పుడు తవ్విన కొద్దీ బయటకు వస్తూ ఉంటాయి. వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ పోవాల్సిందే. ఆ ఇన్వెస్టిగేషన్లో ఎవరి పేర్లు వస్తే వాళ్ళ పేర్లు యాడ్ చేయాల్సిందే. అందులో మంత్రుల ముఖ్యమంత్రుల ఏదా అనేది చూడరు. అందుకని మాజీ ముఖ్యమంత్రి బాధ్యులైనప్పుడు మంత్రులు ఎంతో అందులో ఒకవేళ ఉంటే కంపల్సరీ వాళ్ళని కూడా బాధ్యులను చేయడం జరుగుతుంది. రాజకీయ అజాత శత్రువు పర్వతగిరిలో వార్ రూమ్ పెట్టుకున్నాడని వార్తలు కూడా వస్తున్నాయి. ఏం చెప్తారు? ఆయన కూడా పోయే పరిస్థితే కనిపిస్తూ ఉన్నది. ఆయన నాకే కాదు, మా ముఖ్యమంత్రి గారికి కూడా మా పొత్తుల అజాత శత్రువు. కాబట్టి మాకు ఇద్దరికి కూడా ఆయన లోపలికి పోవాల్సిన పరిస్థితి ఆయన తెచ్చుకున్నాడు. మేము పంపే అవకాశం మాకు ఇయ్యలేదు. ఆయనే పంపించండి బాబు నన్నని ఆయన అవకాశం తెచ్చుకున్నాడు. దాన్ని ఎందుకు అదనాలి పాపం, ఆయన అంత ఇష్టపడ్డప్పుడు పంపిస్తే పోతుందని నేను అనుకుంటాను. చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఇదేదో ఇద్దరు ముగ్గురు లంగల ఫోన్లు ట్యాప్ చేస్తే దీని ఏదో బ్రహ్మాండం బద్దలైనట్టు ఈ ప్రభుత్వం చూపెడుతుంది అంటున్నారు. లంగల ఫోన్లు అయినా ట్యాప్ చేసిండని ఒప్పుకున్నాడు కదా. లంగలైతేంది దొంగలైతేంది ఎవరి ఫోన్ వాళ్ళు వాడుకుంటారు, ఎవరి ప్రైవసీ వాళ్ళకి ఇవ్వాలి. నువ్వెందుకు ట్యాప్ చేయాలి? లంగల ఫోన్లు వినాల్సిన అవసరం నీకు వచ్చింది? నువ్వేమన్నా లంగవా దొంగవా? మరి నువ్వు లంగవో దొంగవో అయితే నీవు ఆ ఫోన్లు వినాలి. అదే అడుగుతా ఉన్నా. మరి ఆయన లంగో దొంగో మరి ఆయనే నిర్ణయించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. మొత్తంగా కొండా సురేఖ చెప్తున్నారు, ఎవరి ఫోన్లు కూడా వినడానికి భారత రాజ్యాంగం ఆ అవకాశం కల్పించలేదు. భారత రాజ్యాంగంలో లంగాలకు ఎవరికైనా కొన్ని నిబంధనలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ సదానందంతో సుధాకర్, మహా న్యూస్ వరంగల్.